నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు, ఆ తండ్రికి కొడుకువి నువ్వు, ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే, అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు. అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో, అటువంటిది మహాప్రాజ్ఞుడు, నవవ్యాకరణ పండితుడు, స్వార్థం లేనివాడు, రామచంద్రమూర్తి యందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగవయా, కాసేపు విశ్రాంతి తీసుకో, ఇంత తేనె తాగు, కాసిని కందమూలాలు తిను, కించిత్ విశ్రమించు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపో అన్నారు. విన్నారు హనుమ. ఒక్కసారి నవ్వి, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, మీరు నాకు అన్నీ పెట్టినట్టే, మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి, నేను ప్రతిజ్ఞ చేశాను, రామకార్యం మీద ఎక్కడా ఆగను, రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను, అలా వెడతానన్నా. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి.